హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు 'అమృతధార'. రచన శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు. 'అమృతధార' మొదటి భాగం. ఫిబ్రవరి నెల. మధ్యాహ్న సమయం. ఎండలో నులివెచ్చదనం హాయి గొలుపుతుంది. పంట చేలు, కోత ముగిసిన పొలాలు, పెళ్లి సందడి, తీరిన ఇల్లుల ఖాళీగా సేద తీరుతున్నట్టుగా ఉన్నాయి. కనుచూపు మేరంతటా ఆరు బయటగా కనిపిస్తున్న చోటు నుంచి గాలి తెరలు తెరలుగా వస్తూ రోడ్డు పక్కన అక్కడక్కడా గుంపుగా పెరిగిన బూతులసి మొక్కల తలల మీద వంగి తట్టినట్టు పరుగులు తీస్తుంది. మెయిన్ రోడ్డుకి వచ్చి కలిసిన మరో రోడ్డు వంపు తిరిగి దూరంగా ఉన్న తన ఊరిని చూపిస్తోంది. ఊరి మొదట్లోని పెద్ద ప్రహరీ గోడ కైవారంగా వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఆలయం పక్కనే పెద్ద చెరువు, చెరువు నిండా తామరపూలు. మొగ్గలతో మనిషి కంటికి చూసే ప్రశాంతత, నేర్పు ఉండాలే కానీ ఈ సృష్టిలో ప్రతి చిన్న విషయం అందమైందే అన్నట్టుగా ఉంది. అది దాటి వెళితే మొదలైన ఊరు చిన్నదే అయినా తీరైన రోడ్లతో, అక్కడక్కడ డాబా ఇళ్లతో, ఇంటి ముందు చెట్లతో కళకళలాడుతుంది. ఆ ఊరిలో కాలు పెట్టిన ఎవ్వరికైనా ఆ ఊరు పాడి పంటలతో సుసంపన్నంగా ఉన్న ప్రదేశమని ఇట్టే తెలిసిపోతుంది. మనుషులు కూడా కాయకష్టం చేస్తూ ఆరోగ్యంగా తిండి బట్టలకి కొరత ఎరగని ముఖాలతో ఉన్నారు. ఊరికి మధ్యగా 4 బజార్ల కూడల్లో జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది. ఆ జెండాకి చుట్టూ సాయంత్రం వేళ 10 మంది కూర్చునేందుకు వీలుగా సిమెంట్ చేసిన అరుగుంది. ఆ అరుగుకి అభిముఖంగా కుడివైపుకు వెళ్ళి మలుపు తిరిగితే వీధి చివర పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి ప్రహరీ గోడకి ఉన్న పెద్ద గేటు నగరాల్లో అధునాతనంగా కట్టే భవనపు గేటులా అందంగా ఉంది. ఆ గేటు తెరుచుకుని నెత్తిన పచ్చగడ్డి మోపు పెట్టుకున్న పాలేరొకతను లోపలికి వచ్చి గేటుని మళ్ళీ అత్యంత జాగ్రత్తగా శబ్దం కానీయకుండా మూశాడు. కాని బరువుగా ఉన్న గేటు ఆ కదలికకి కాస్త మూలిగినట్టు శబ్దమైంది. ఆ చప్పుడుకి ఆ ఇంటి పై అంతస్తులో పడక గది కిటికీకున్న పరదా పక్కకి తొలగింది. కిటికీ గ్రిల్ వెనుక నుంచి 80 సంవత్సరాలు పైబడినట్టు కనిపిస్తున్న ఆమె ముఖం మీద కళ్ళజోడు సరిచేసుకుంటూ గేటు వైపు చూసింది. వచ్చిన వ్యక్తి ఫలానా అని తెలియగాని కిటికీ పరదా వెంటనే మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోయింది. నెత్తిమీద పచ్చగడ్డి మోపు, కళ్ళ వరకు వచ్చిన నౌకరికి పైభాగంలో జరిగిన ఈ అజమాయిషీ తెలియలేదు. అతను గడ్డిమోపు తెచ్చి పెరట్లో పాకలో పడేసి నడుంకి కట్టుకున్న ఎర్రతుండు విప్పి విదిలించి ఒంటిని పట్టిన చెమటని తుడుచుకుంటుండగా ఇంతలో అక్కడికి నడివయసు అనిపిస్తున్న ఒక యువతి వచ్చింది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చ నేత చీర, అంచు జాకెట్టు, నున్నగా దువ్వి గట్టిగా వేసుకున్న ముడి ఆమె పనిచేసే మనిషి అయిన శుభ్రత గల వ్యక్తి అని తెలియజేస్తున్నాయి. వచ్చావా? అన్నం తిందువుగానీరా, ఇంత ఆలస్యమైందేంటి అంది. ఆ మాట్లాడే తీరులో భర్త పట్ల గల ఇష్టం, అతని మీద చెలాయించే అధికారం కూడా ప్రస్ఫుటమవుతున్నాయి. దుర్గా, అబ్బాయి గారు వచ్చారా అన్నాడతను. నీకు కళ్ళు కనిపించటం లేదేంటి అంది విసురుగా. అదేంటి అట్టంటావు అన్నాడతను. లేకపోతే ఏంటి మరి, అబ్బాయి గారు వస్తే వాకిట్లో కారు కనిపించదా అంటూ నిలదీసింది. అదే అతను తలగొక్కున్నాడు. నేనెక్కడ చూశానే, గడ్డి మోపు కళ్ళకు అడ్డం పట్టంలే అన్నాడు. నయమే, ఇంటికి నేరుగా వచ్చావు. ఆ పట్టున ఆ పక్కింటి టీచరమ్మ ఇంటికి పోలేదు. చట్, నోరు ముయ్యవే, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అందుకేగా ఇంతసేపు రాలేదేంటా అని చూస్తుంది. అయ్యో, చెప్పటం మర్చానయ్యో. బామ్మగారు నీకోసం 2 సార్లు అడిగింది. వెళ్ళిరా, అన్నం పెడతా అంది. అతను వెళ్ళబోయి అంతలోనే ఆగి తోచనట్టు తలగోక్కొని పాకలోకి వంగి చూస్తూ, దుర్గా, అన్నం పెట్టవే, ఆకలేస్తుంది అన్నాడు. పెట్టక మాంతానేటి, అమ్మగారు రమ్మంది, పోయిరా. తొందర మాటంట అంది. ఇప్పుడు వెళితే లచ్చ ప్రశ్నలు వేస్తుంది. నాకేమో అబద్ధం రాదు. ఆమె గారిని చూస్తేనే భయం వేస్తుంది. ఆ రత్నాకరం గోరు నిన్న మన స్టోర్ నుంచి 2 బస్తాల బియ్యం నా చేతనే ఆ టీచరమ్మ గారికి వేయించారు. ఒరే వెంకటి, ఈ మాట ఆమె గారికి చెప్పకురా. అబ్బాయి గారిని నేను ఫోన్లో అడిగానులే. నేను మాత్రం ఊరికే తీసుకుంటానేమిటి, నా జీతంలో కట్టేస్తాను అన్నాడు.
నాకు అనుమానమే. రాత్రంతా నిద్ర రాలేదు. నాకు భయం వేస్తుందే దుర్గా. బస్తా బియ్యం అవలీలగా మొయ్యగల వెంకటి దృఢమైన శరీరంలో కళ్ళు మాత్రం మేకచూపుల్లా బేలగా ఉన్నాయి. దుర్గ కూర్చొని గిన్నెలు సర్దుకుంటుందల్లా ఆగి బుగ్గన చెయ్యి పెట్టుకుని రెప్పవాల్చకుండా తీక్షణంగా చూసింది. వెంకటి భార్య చూపులకి తట్టుకోలేనట్టుగా పక్కకి చూస్తూ మెడ మీద గోక్కున్నాడు. కాళ్ళు కడుక్కుని వస్తా అని నసుగుతూ బయటికి వెళ్ళి తొట్టి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. దుర్గ తన వెనక వస్తుందేమోనని భయంగా పక్కచూపులు చూశాడు. కాని దుర్గ రాలేదు. ఒక్క క్షణం తటపటాయించి మళ్లీ పాకలోకొచ్చాడు. భోజనానికన్నట్టు నేల మీద కూర్చున్నాడు. దుర్గకు ఆ క్షణంలో భర్తని చూస్తే నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది. గట్టు మీద పెట్టిన కంచం తీసి అతని ముందు గిరాటేసినట్టు పడేసింది. అబద్ధాలు చెప్పే గుండె ధైర్యం ఉంటేనే అట్లాంటి మనుషులు చెప్పిన పనులు చెయ్యాలా, కాదంటే నా వల్ల కాదని దండం పెట్టి ఇంటికి రావాలా? నీకేమో ఈ రెండూ రావు. అబ్బాయి గారికి తెలిస్తే మన నోట్లో దుమ్ము పడుతుంది. కంచంలో అన్నం కూర పడేస్తూ అంది. వెంకటి ఏమనలేదు, తినసాగాడు. అతను ఆబగా అన్నం తినే తీరు చూస్తే ఎంత ఆకలిగా ఉన్నాడో తెలుస్తూనే ఉంది. బయట ఎండ ఎక్కువ లేకపోయినా 2 మైళ్ళ దూరం నుంచి పెద్ద గడ్డి మోపు మోసుకురావటంతో అతని వంటిని ఇంకా చెమటలు అలుముకుంటూనే ఉన్నాయి. భర్త ఎప్పుడూ ఇంతే, శక్తికి మించి శ్రమ పడతాడు. అహర్నిశలు తనకు అన్నం పెట్టి నీడనిచ్చిన యజమాని సేవకే ఈ శరీరం అన్నట్టు బ్రతుకుతాడు. ఒరే వెంకటి అని పెద్దమ్మగారు పిలిస్తే చాలు, నిద్రలో కూడా ఉలిక్కిపాటుగా లేచి పరుగు తీస్తాడు. మనిషి చూడటానికి వస్తాదిలా ఉన్న మనసు మాత్రం వెన్న. ఏ బాధకి తట్టుకోలేడు. ఎవరికి బాధ వచ్చినా చూడలేడు. పెద్దమ్మగారు కాస్త కసిరితే చాలు, కళ్ళ వెంట ఆడపిల్లల నీళ్లొచ్చేస్తాయి. పెట్టిన అన్నం తింటాడే తప్ప ఒక్కనాడు కూడా అది కావాలని కానీ ఇది బాగాలేదని కానీ అనడు. అతని మంచితనంతోనే అన్ని బాధలు తప్ప అతనితో ఒక్క బాధ కూడా లేదు. దుర్గకి కోపం అంతా పోయి భర్తంటే ప్రేమ జాలి ముంచుకు వచ్చాయి. ఆ రత్నాకరం గారి సంగతి ఎవరికి తెలియదు. అమ్మగారి ముందు ఒక రకంగా, యువతల ఇంకో రకంగా ఉంటాడు. ఆయన గారి మీద నేరం చెప్పిన వారి ఉద్యోగాలు పోవటమే తప్ప ఆయన ఉద్యోగం మాత్రం పోదు. అవును మరి, తను పుట్టక ముందు నుంచి అంటే ఏ 30 ఏళ్ళో అప్పటినుంచి ఆయన ఉన్నాడయ్యే. దుర్గా నిట్టూర్చింది. అబ్బాయి గారు ఈరోజు వస్తారంటావా? అన్నం తింటున్న వెంకటి తలెత్తుతూ అడిగాడు. బాగుంది, నాకేం తెలుసు అంది దుర్గా. అబ్బాయి గారు చాలా మంచివారే దుర్గా అన్నాడు వెంకటి. ఈ అబ్బాయి గారు అనటంలోనే అతని పట్ల వెంకటికి గల ఆత్మీయత, ఇష్టం అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఎవరన్నా కాదన్నారేంటి? దుర్గా కసిరింది. వెంకట్ అసలు ఎక్కువగా మాట్లాడు. మాట్లాడిన 1-2 మాటలు అర్థం పర్థం లేకుండా ఉంటాయి. ఆమె గారు చెప్పినట్లు ఆ శివంగిపురం సంబంధం కుదిరితే బాగుండు. అబ్బాయి గారు అప్పుడైనా ఇక్కడికి ఎప్పుడూ వస్తుంటారు. అబ్బో, అబ్బాయి గారి మీద ఇంత ప్రేమ? ఆయన గారికి నువ్వు అసలు గుర్తుంటావా అని. అంత ప్రేమ ఉన్నవాడివి ఆయన్ని నేను దుర్గా వచ్చి అక్కడే పనిచేసుకుంటావని ఎన్నిసార్లు అడగమని కోరినా అడగవేం మరి అంది. దుర్గకి సిటీకి వెళ్ళి ఉండాలని ఎంతో ఇష్టం. కానీ వెంకటి ఈ ఇల్లు వదిలి ఎక్కడికి రాడని అర్థమయ్యి ఆ కోరికని చంపేసుకుంది. వెంకటికి అబ్బాయి గారి మాటంటే లక్ష్మణరేఖే. బామ్మ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి వెంకటి, నీకు తప్పదు. ఆవిడ నాతో రమ్మంటే రాదు. నేను నా ఫ్యాక్టరీ వదిలి ఇక్కడికి రాలేను. నువ్వుంటే బామ్మ గురించి నాకు నిశ్చింతగా ఉంటుంది అని ఆయన గారు అనటం దుర్గా స్వయంగా వింది. ఆయన పట్ల తనకి కృతజ్ఞత ఉంది. అందరి కష్టసుఖాలు నోరు విప్పి చెప్పుకోకుండానే గమనిస్తారు. బామ్మగారిలా కరుకు కాదు. వెంకటి భోజనం చేసి లేచి పాక బయట చేయి కడుక్కుంటుంటే పనికుర్రాడు చిన్న పరిగెత్తుకు వచ్చి బామ్మగారు రమ్మంటున్నారు అన్నాడు. వెంకటి దుర్గ వైపు చూశాడు. దుర్గ కింద పెట్టిన ఎర్ర తువాలందించింది. వెంకటి దాన్ని దులిపి తలకి చుట్టుకున్నాడు. అతను లోపలికి వచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళబోతుంటే చిన్న బామ్మగారు వరండాలో ఉన్నారు అని కేక పెట్టాడు. వెంకటి తల వంచి వరండాలోకొచ్చి స్తంభం దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎంతసేపు అయిందిరా వచ్చి వెంకటి అంది ఆవిడ. ఇప్పుడే వచ్చానండి, వచ్చి భోంచేశాను. అతని కంఠంలో జంకు, భయం. పిల్లిని చూసిన ఎలుక గుర్తుకు వస్తుంది. దుర్గ నేను రమ్మనమన్నానని చెప్పలేదు. చెప్పింది, కానీ ఆకలేస్తుంటేను. వెంకటి నసుకుతూ మెడ మీద కోక్కున్నాడు. కాస్త నా మాట విని వెళ్ళేసరికి నీకు కళ్ళు తిరిగిపోతాయా?
నేను చూస్తూనే ఉన్నా. మీ అందరికీ అలక్ష్యం వచ్చేసింది. ఏం చేయను? ఇది నా కర్మ. మీ నుంచి, ఈ ఇంటి నుంచి నాకు విముక్తి కలిగే రోజు రావటం లేదు. నా కంఠంలో ఆఖరి శ్వాస కూడా ఇలాగే హైరాణ పడుతూనే పోతుంది. ఆవిడ ముఖంలో ముడతలు కాలం వేసిన ముద్రికల్లా కనిపిస్తున్నా ఆవిడ కంఠం మాత్రం కంచు కంఠంలా ఖంగుమంటోంది. ఆవిడలో అలసట శరీరానికే తప్ప కంఠానికి కాస్త కూడా రాలేదు. వెంకటి చేతులు కట్టుకుని తలదించుకుని వినయంగా నుంచున్నాడు. ఆవిడ ఆ పట్టున ఏకధాటిగా తిట్టిన తిట్టు తిట్టకుండా గంటసేపు తిట్టినా వెంకటి అదే ప్రశాంతంగా సహనంగా వినయ విధేయతలుట్టిపడే చెక్కిన శిల్పంలా నిలబడిపోతాడు. అది సంవత్సరాల తరబడి రోజు జరిగే దినచర్యగా అయిన అలవాటు. ఆవిడ ఈ క్షణంలో కేకలు వేస్తుంది. మళ్ళీ కాసేపటికి "వరేయ్ వెంకటి" అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. తిట్టిన ఆవిడకి గాని, ఆ తిట్లు పడిన అతనికి గాని అవి తర్వాత గుర్తుండనే ఉండవు. "వరేయ్ వెంకటి" బామ మనసులో ఎన్నో భయాలు, ఆందోళనలు. మన మీద ఆవిడకేం కోపం ఉండదు. పాపం పెద్దామె. ఈ ఇల్లుని చూడటంలో ఆమెకి ఎన్ని బాధలు, చికాకులు అంటూ అబ్బాయి గారు తన భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా చెప్పిన మాటలు అతని మనసులో అహర్నిశలు గుర్తుంటాయి. అవి అతని గుండె లోతుల్లో చెరగని శిలాక్షరాలు. బామ్మగారు విసుక్కునే ఈ విదిలింపులు గాలికి వస్తుంటాయి, పోతుంటాయి. తను ఈ ప్రపంచంలో ఒక అబ్బాయి గారికే జవాబుదారి. ఆయన మనసుకి అనుగుణంగా నడవటమే తన ధర్మం. అందుకే ఆవిడ తిట్లు అతన్ని రవంత కూడా బాధ పెట్టవు. ఇంతలో హాల్లో నుంచి గోడ గడియారం టంగున 3 గంటలు కొట్టింది. అది వినగానే ఆవిడ ముఖంలో నిరాశా మేఘాలు కమ్ముకొచ్చాయి. అయ్యో, 3 గంటలయిపోయింది. మనోజ్ ఈ రోజుకు వస్తాడో రాడో? ఆ పెళ్లివారికి రేపు ఉదయం వచ్చేది లేనిది 5 గంటల లోపల కబురు చేస్తానని చెప్పాను అంది. ఆ కళ్ళ నిండా ఆదుర్ద, అపనమ్మకం. వెంకటి, నువ్వు ఎక్కడికి వెళ్ళకు. అబ్బాయి గారు వస్తే శివంగిపురం వెళ్ళి ఉదయం పిల్లని చుట్టానికి వస్తామని కబురు చెప్పి రావాలి అంది. అలాగే అమ్మగారు అన్నాడు. రైలు ఈ పాటికి వచ్చేస్తుండాలి. అబ్బాయి రాకపోతే ఆ రత్నాకరమైనా తిరిగి రావాలిగా అంది ఆవిడ. రైలు ఇంకా వచ్చి ఉండదమ్మగారు అన్నాడు. నీ మొహం. రైలు రావటం వెళ్ళిపోవటం కూడా జరిగే ఉంటుంది. మను వచ్చి ఉండడు. ఏదో పని వచ్చి ఉంటుంది. వాడికి పెళ్లి మినహా మిగతా అన్ని పనులు ముఖ్యమే. ఈ రత్నాకరం కారేసుకొని ఏ ప్లీడర్ దగ్గర కూర్చొని బాతాకాని కొడుతూ ఉంటాడు. నా కర్మ ఇంతే. ఎప్పుడు అనుకున్నది జరిగింది కనుక. కొంతమంది నుదుట రాతలు ఇంతే. ఆవిడ సణుక్కుంటుంటే వెంకట్ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. ఎక్కడికి పోతున్నావు? ఇక్కడే కూర్చో. నేను నీకోసం అరవలేను ఆవిడ గదమాయించింది. వెంకటి వెంటనే తలూపి అక్కడున్న స్తంభం దగ్గర కూర్చున్నాడు. ఆవిడ గడ్డంగిద్ద చేతులు ఆనించుకొని రోడ్డు చివరంటా కనిపించే దారినే చూస్తుంది. కారు వస్తుంటే దూరం నుంచే కనిపిస్తుంది. ఇటు కుడివైపుకు సెంటర్కి వెళ్లే తోవ వెంట రావాలంటే ఊరి మధ్య నుంచి రావాలి. అది చుట్టుదారి. ఇటు ఇంటికి ఎడంవైపు రోడ్డు మెయిన్ రోడ్డుకి కలిపి పక్క ఊరికి వెళుతుంది. సాధారణంగా ఇంట్లో అంతా ఈ రోడ్డు వెంటే వెళుతూ ఊరి మధ్య నుంచి వెళ్లే పని తప్పించుకుంటారు. గాలి అలలు అలలుగా తేలి వస్తుంది. మధ్యాహ్నం అప్పుడే సాయంకాలంగా మారిపోబోతుంది. పల్లెటూరి ప్రశాంతత. ఇంటి చుట్టూ వేప చెట్ల చల్లటి గాలి. ఆవిడికి ఈ వరండాలో ఈ చివర కూర్చోవటం ఎంతో ఇష్టం. దూరంగా తమ పొలాలు కనిపిస్తాయి. ఇది తన సామ్రాజ్యం. ఊళ్ళో పాత విలువలు తగ్గిపోయి కొత్త తరం వచ్చిన ఇటు ఇంట్లోనూ అటు ఊర్లోనూ ఆవిడ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. జీవితంలో ఘన విజయం తాలూకు సువర్ణ కాంతులు, అపజయం తాలూకు నీలి నీడలు ఆమె తన జీవితంలో చాలా చూసింది. ఈ సంసారం నాది. దీనిని నేను రక్షించుకోవాలి. దీని ఉనికి, సుస్థిరతే నా క్షేమం. నా జీవనానికి ఇది ఆయువు పట్టు అని నమ్మిన ఆవిడ తన ధర్మాన్ని నెరవేర్చటానికి జీవితంలో ఎదురైన దురదృష్టంతో, ఆవేదనతో హోరాహోరీ పోరాడింది. ఆమె సాధించిన విలువలకి లోకం ప్రశంసించిన, ఆమె పొందిన ఆశాభంగపు కారు చీకట్లు ఇప్పటికీ ఆమె హృదయాన్ని కమ్ముకునే ఉన్నాయి. అందం, ఐశ్వర్యం, అధికారం ఆమె తన ప్రత్యేకతగా భావించి మహా అదృష్టవంతురాలని అందరి చేత అనిపించుకుని మురిసిపోతున్న తరుణంలో దురదృష్టం విచ్చుకత్తిలా భర్త మరణం ఆమె జీవితంలో ఆనందాన్ని చీల్చివేసి వికటాటహాసం చేసింది. ఆ వ్యధని, నష్టాన్ని జీవితంలో మరిక పూడ్చుకోలేని గండిగా మనసులో మిగిలిపోయింది.
అప్పుడప్పుడు నేనేం పాపం చేశానని నాకీ శిక్ష అని కుమిలి ఏడ్చే రాత్రులు ఎన్నో ఉన్నాయి. బయటి వారికి ఆమె డబ్బు, అధికారం, సామర్థ్యం వీటితో దగదగాయమానంగా వెలుగొందే వ్యక్తిత్వమే తెలుసు. ఏ వ్యక్తికి కలలో కూడా ఎదురుచూడని కారు చీకటంటే ఏమిటో ఆమె ఒక్కతికే తెలుసు. ఈ సుఖదుఖాలు అని పడుగు పేకలందరి జీవితాల్లో వేసుకుంటూ పోవటమే ఆ విశ్వకర్మ విన్యాసం అని వయసు పెరిగిన కొద్దీ ఆంతర్యంలో సుడులు తిరిగే అంతర్మథనం వల్ల కలిగిన జ్ఞానోపనిష్టతో తనని తానే సేద తీర్చుకుంది. అందుకే ఆమెకి ఇప్పుడు ఏ బాధ లేదు. మనోజ్ ఒక ఇంటివాడైతే చాలు. ప్రస్తుతం ఆమె ధ్యేయమదే. ఎన్నిసార్లు చెప్పినా మనోజ్ చూద్దాంలే, ఇప్పుడేం తొందర, ఇప్పుడు నాకు టైం లేదు అంటూ పెడచెవిని పెట్టసాగాడు. ఆవిడకతని ఆంతర్యం బాగానే అర్థమైంది. 30 సంవత్సరాలు ఒంటరిగా తన నిర్ణయాలు తనవన్నట్టుగా పెరిగాడు. పెళ్ళి ఒక బందీఖానా అవుతుందేమోనని వాడి భయం. ఇప్పుడు కాకపోతే వాడికి ఇప్పట్లో చేసుకునే ధోరణి పోతుందేమో. ఒక మనిషి జీవితానికి వ్యాపార దక్షత, 10 మంది పోషణ, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఒక నిండుతనం చాలదా బామ్మ అంటూ కుతర్కం మొదలు పెడుతున్నాడు ఈ మధ్య. తర్కానికి దిగితే తను వాడి వాదాన్ని అంగీకరించాల్సిందే తప్ప జయించలేదు. అందుకే తను నా కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలరా నాయనా అంటూ బ్రతిమాలటం ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి మనోజ్ అంతే. నా కోసం చెయ్యిరా తండ్రి అంటే పర్వతం మీద నుంచి దూకటానికైనా సిద్ధమే. ఇన్నాళ్ళు మనోజ్కి తగిన పిల్ల తనకు కనిపించలేదు. ఇప్పుడు విధి చిత్రంగా ఆ పిల్లని తన కళ్ళెదురికి తీసుకొచ్చింది. ఆ అమ్మాయి ముఖం గుర్తుకు రాగానే ఆవిడ ముఖం ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నట్టుగా ప్రసన్నమైంది. తను కోరుకున్న సౌందర్యం, సుగుణాల రాశి మనోజ్ కోసమే ప్రత్యేకంగా పుట్టిందా అన్నంత ప్రత్యేకంగా ఉంది. అందుకే ఆవిడికి ఈ తొందర. కళ్ళెదురికి వచ్చిన ఈ అదృష్టం మనవడి సొత్తు చేసి అతన్ని మరింత మహా అదృష్టవంతుణ్ణి చేయాలని ఆరాటం. కానీ రాత్రి నుంచి ఒకటే బెంగ. మనోజ్ ఈరోజు తనకి ఇచ్చిన మాట ప్రకారం వస్తాడా లేక ఎగ్గొడతాడా? ఈ శంక ఆవిడ్ని తినేస్తుంది. పిల్లని చూస్తే వాడు కాదనలేడని తనకి గాఢ నమ్మకం. ఆవిడ తన ఆంతర్యంలో వేసిన సింహాసనం మీద ఇద్దరినీ కూర్చోబెట్టి 1,00,000 సార్లు నిశితంగా చూసింది. సందేహం లేదు. ఇద్దరూ ఈడు జోడుగా కన్నులకింపైన జంటగా ఉన్నారు. అమ్మాయికి ఏ లోటు లేదు. లక్షణంగా చదువుకుంది. పరుగుల వంశం. బంగారానికి తాబిలా వినయ విధేయతలు. ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే మా ఇంటికి పూర్వపు వైభవం తిరిగి వస్తుంది. కానీ వీడేమంటాడు? వాడిని ఒప్పించటం ఎలా? అదే అంతుపట్టని చిక్కు ప్రశ్నగా ఉంది. వాడి చేత అవును అనిపించడమే కష్టం. నిజమే. కానీ ఎంత కష్టమైనా సరే, తను ఎంత తిప్పలు పడైనా సరే అవును అనిపించాలి. జీవితంలో తను చేసే ఆఖరి పోరాటం ఇది. మనోజ్ని పెళ్లికి సుముఖుడిగా చేయటం. ఈ ఇల్లు మళ్ళీ పిల్లా పాపలతో కళకళలాడుతుండగా తను చూడాలి. ఇది తన ఆఖరి కోరిక. మనోజ్ కాదంటానికి వీల్లేదు అని తను శాసించాలి. అవసరమైతే తను ఆత్మహత్యకి ప్రయత్నించడానికైనా సిద్ధమే. వాడు రాకపోతే ఏం చేయటం? ఇదే పెద్ద సమస్య. ఈసారి కూడా కాకపోతే వాళ్ళ దగ్గర తన పరువు పోతుంది. ఏం చెప్పినా వాళ్ళు అది కుంటిసాకు అనుకుంటారేమో. ఈ ఆలోచన రాగానే ఆవిడ మనసును ఆందోళన సుడిగుండం లాగేసింది. నిస్పృహ, అశాంతి, ఆరాటం, అపజయం ఎదుర్కొనే ఓపిక లేని అసక్తత. అమ్మగారు, అదుగు కారొస్తుంది. వెంకటి వరండాలో నుంచి చెంగున కిందికి ఉరుకుతూ అన్నాడు. ఎక్కడ్రా? ఆదుర్దాగా అంది ఆవిడ. అదిగోనండి, అదే చూడండి, అదుగు ఆ తుమ్మ చెట్టు పక్క నుంచి తెల్లగా, అదిగోనండి మన కారే. ఆవిడ చూసింది. అవును, హరితవనంలోంచి దూసుకు వస్తున్న రాయంచల చెట్ల మధ్య నుంచి తెల్లటి కారు రయ్యన పరిగెత్తుకొస్తుంది. ఆవిడ కుర్చీలోంచి లేచి నిలబడింది. కారు రివ్వునొస్తుంది. నిజమే. కానీ అందులో మనోజ్ ఉన్నాడా లేడా? కారు టాప్ తప్ప లోపల కూర్చున్న వారు కనిపించడం లేదు. వెంకటి, అబ్బాయి గారు వస్తున్నాడో లేదోరా అంది. ఆవిడ మనసు ఆశ నిరాశల మధ్య డోలాయమానంగా ఉంది. వస్తున్నారండి అన్నాడు. నీకు కనిపించాడా? కళ్ళద్దాలపైన నుదుటికి అరచేయి పెట్టి లేచి చూస్తూ అంది. కనిపించలేదండి. అయితేనేమండి, అబ్బాయి గారు కారు నడిపితేనే అట్టా విమానంలా వస్తుందండి. మన డ్రైవర్ పాండు మెల్లగా నడుపుతాడండి అన్నాడు. ఓర్ని, నీకెంత తెలివిరా అంది. ఆవిడ ముఖం వికసించింది. నిజమే, తెల్లటి అంబాసిడర్ కారు బాణంలా దూసుకు వస్తుంది.
ఒరేయ్, దుర్గని పిలిచి కాసిన ఎర్రనీళ్లు తెమ్మను అంది. వెంకటి ఇంటి పక్క నుంచి పరిగెత్తి సందు గుమ్మంలోంచి పాక ఊడుస్తున్న దుర్గతో, దుర్గా, అబ్బాయి గారు వస్తున్నారు, ఎర్రనీళ్లు తెమ్మంటున్నారు బామ్మగారు, తొందరగారా అంటూనే పరిగెత్తుకు వచ్చాడు. ఏమిటి, అబ్బాయి గారు వస్తున్నారా? చిన్న పరిగెత్తుకు వచ్చాడు. అవునరా, అదిగో కారు వచ్చేసింది అంటూ వెంకటి పరిగెత్తుకు వెళ్ళి గేటు తెరవబోతుంటే, నేను తీస్తాను చిన్న తను బార్లా తెరిచాడు. దుర్గ ఎర్రనీళ్ల చెంబుతో వచ్చి బామ్మగారి వెనుగ్గా నిలబడింది. అందరి ముఖాలు దేవుణ్ణి చూడబోతున్న ప్రియభక్తుల్లా ఆనందంతో వెలిగిపోతున్నాయి. కారు వచ్చి వరండా మెట్ల ముందు ఆగింది. అందులో స్టీరింగ్ దగ్గర ఉన్న యువకుడు ఇంజన్ ఆపి డోర్ తెరవటానికి చేయి వేసే లోపలే వెంకటి కారు తెరిచి వినయంగా పక్కకి నిలబడ్డాడు. కారులో నుంచి పొడగరిగా ఉన్న యువకుడు దిగాడు. అతని వయసు 30 ఏళ్లకి దగ్గరగా ఉండొచ్చు. ఆరోగ్యంగా, దారుఢ్యంగా ఉన్న అతని శరీరం అతని చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా ఉంది. ముఖంలో సీరియస్నెస్ చూస్తే సోమరిపోత్తనం, కులాసా మనస్తత్వం అతన్ని చూస్తేనే పారిపోతాయి అనిపిస్తుంది. పెంకితనం, పొగరబోత్తనంతో చిందులు వేసి ఈ ప్రపంచాన్ని ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలిసిన ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. అతను కారు దిగ్గానే ఆదుర్దాగా గబగబా మెట్లెక్కి ఆవిడ దగ్గరికి 2 అంగల్లో వచ్చినట్టుగా వచ్చాడు. వచ్చిన వెంటనే అతను ఆవిడ 2 భుజాల మీద చేతులానిస్తూ, బామ్మ, థ్యాంక్ గాడ్, నిన్నిలా చూస్తానని అనుకోలేదు. రత్నాకరం గారిని ఎంత అడిగినా చెప్పలేదు. ఏ సుస్థి పడ్డావో అని భయపడ్డాను. ఒంట్లో బాగానే ఉంది కదా? ఆవిడ నుదుటి మీద చేయి ఆనిస్తూ అన్నాడు. ఆవిడ బాగానే ఉన్నానన్నట్టు తలూపింది. నన్నెంత కంగారు పెట్టావో తెలుసా? ఏమిటిది బామ్మ? నన్ను చూడాలని ఉంటే నువ్వే రావచ్చుగా. నన్ను ఇలా హడలగొట్టడం దేనికి? అతని కంఠం గద్గదీకంగా అయింది. ఆవిడ ఇంకో సమయంలో అయితే మనవడి మాటకి ధీటుగా ఇంకేదైనా అనేదేమో. కానీ ఇప్పుడు ఆ ఝాసే లేదు. అమ్మయ్య, మనోజ్ వచ్చేశాడు. తన మాటని మన్నించి వచ్చాడు. ఏదోలా అని ఎగ్గొట్టి తీసిపారేయలేదు. ఇది చాలా శుభసూచకంగా అనిపిస్తుంది. కాలం కలిసి వస్తే ఇలా అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయేమో. ఆవిడికి సంతోషంతో మాట రానట్టుగా ఉంది. దుర్గా, ఇలాతే అంటూ ఎర్రనీళ్ళందుకొని అతనికి దిష్టి తీసింది. ఇదేమిటి బామ్మ? నేనేమైనా సప్త సముద్రాలు దాటి ప్రయాణం చేసి వచ్చానా? సంవత్సరాల తర్వాత నీ కంటికి కనిపించానా? నేనిక్కడికి వచ్చి 2 నెలలు కూడా కాలేదు అన్నాడు. అతని ముఖంలో వచ్చినప్పటి ఆదుర్ద మెల్లగా అంతరించిపోతుంది. నువ్వు నన్ను ఏమీ అనద్దు. ఆవిడతని చెయ్యి పట్టుకుని, రా, ఈ క్షణం నుంచి మళ్ళీ నువ్వు ఆ కారులో ఎక్కే వరకు నా మాట కాదని అనటం లేదు. నేను చెప్పిన ప్రతి దానికి ఒప్పుకుంటున్నావు అంది. అతను ఆవిడన్న ఆ తీరుకి కనుబొమ్మలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. వెంటనే చిరునవ్వుతో, బాప్రే, ఇది ఉరిశిక్ష కన్నా డేంజర్ అన్నాడు. అప్పటికే వెనక నుంచి వచ్చిన రత్నాకరం, అమ్మగారు, రైలు దిగినప్పటి నుంచి మొదలు బామ్మకేమైంది, ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేయించింది అంటూ ఒకటే ప్రశ్నలు. మీరే వచ్చి చూడండి బాబు అన్నాను తప్ప నోరు ఇంకేం మెదపలేదు అన్నాడు. ఆయన మాటల్లో చూపిస్తున్న అతి వినయానికి దుర్గా మూర్తిప్పి వెళ్ళిపోయింది. వెంకట్ మనోజ్ సామాన్లు లోపలికి తీసుకెళ్లి మేడ మీద అతని గదిలో పెడుతున్నాడు. చెప్పు బామ్మ, ఏమైంది అన్నాడు. చెప్తాగా, చెప్పడానికేగా నిన్ను రప్పించింది. పద, నీ గదిలోకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. వస్తావా రావా అని నిన్నెట్టించి ఒకటే మదన పెడుతున్నాను. వచ్చావు, బంగారు తండ్రివి. నీ నా దేవుడు 1000 ఏళ్ళు చల్లగా చూడాలి. ముందు విషయం చెప్పు. అతను బలవంతం చేశాడు. ముందు నీ కాఫీ ఇవ్వాలి. నా చేతి కాఫీ తాగి 2 నెలలయింది. అవునా? పద అంటూ అతన్ని లోపలికి తీసుకొచ్చింది. మన్నాజు హాల్లోకొచ్చి అక్కడున్న గొలుసుల ఉయ్యాల్లో కూర్చున్నాడు. ఈ ఇంట్లో చిన్నప్పటి నుంచి అతనికి అత్యంత ప్రియమైన స్థలం ఇది. ఇందులో బామ్మ ఒడిలో కూర్చుని ఆవిడ చక్కబెట్టే రాజకార్యాలు ఎన్నో ఆలకించాడు. ఆవిడ లోపలికెళ్ళింది. బాబు మనోజ్, మీరెలాగూ వచ్చారు. ఆ శివయ్య పొలం తాలూకు దస్తావేజులు ఒక్కసారి చూడండి. బామ్మగారు ఆ పక్క పొలం కూడా కొనేద్దామని అంటున్నారు అంటూ గుర్తు చేశాడు. పొలమా? ఇంకానా? మనోజ్ ఉయ్యాల్లో నుంచి దిగాడు. అతని ముఖంలో అయిష్టత కనిపించింది. ఆ వాయిదా తనకు కాగితాలు కూడా ఒకసారి. అలాగే, రాత్రి భోజనం అయిన తర్వాత చూస్తాను, తీసుకురండి అని చకచకా మెట్లెక్కి పైభాగంలో ఉన్న తన గదిలోకొచ్చాడు. ఒక్కసారి గాలి నిండుగా పీల్చుకున్నాడు. విశాలంగా ఉన్న ఆ గది నీటిగా సర్ది ఉన్న సామాన్తో తన రాక కోసం వేచి చూస్తున్నట్టుగా ఉంటుంది ఎప్పుడు. వెంకటికి కిటికీ కర్టెన్లు పక్కకు లాగాడు. గాలి రయ్యిన వచ్చి
అతని శరీరానికి తాకి సేద తీర్చసాగింది. సిటీలో వేగంతో నిండిన జీవితంతో పరుగులు తీసే అతని మనసుకి ఇక్కడికి వస్తే హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ పక్క మీద వాలి వెంటనే ఏ షేక్స్‌పియరో చేతికి తీసుకోవాలనిపిస్తుంది. అతని మంచం పక్కనే ఒక ఫోటో ఉంది. దానిలో మనోజ్‌తో పాటు అతని భుజం చుట్టూ చేయి వేసి, దాదాపు అతని వయసే ఉన్న కళ్లద్దాలు పెట్టుకున్న చిరుగడ్డంతో మరో యువకుడున్నాడు. మనోజ్ ఆ ఫోటోని ఒక్క క్షణం తదేకంగా చూశాడు. అతని గుండెల్లోంచి ఎగదట్టుకు వస్తున్న నిట్టూర్పుని అణుచుకున్నాడు. వెంకటి అల్మరా తెరిచి మనోజ్ పైజమా లాల్చి ఉన్న హ్యాంగర్ తెచ్చి మంచం మీద పెట్టాడు. టవల్ తీసుకుని బాత్రూంలోకి పెట్టడానికి వెడుతున్నాడు. వెంకటి, బావున్నావా? వచ్చి మంచం మీద కూర్చుంటూ అన్నాడు. వెంకటి దండం పెట్టాడు. బాగున్నానన్నట్టు తల ఊపాడు. దుర్గ బావుందా? అతను షూస్ విప్పి పక్కకు తోస్తుంటే వెంకటి వెంటనే వచ్చి అవి తీసుకుని వెళ్ళి కిటికీ కింద ఉన్న అరలో పెడుతూ, బావుందండి. తమరు 4 రోజులుంటారా? అని అడిగాడు. 4 రోజులా? రేపు ఉదయమే వెళ్ళిపోతాను. మనోజ్ చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకున్నాడు. లేచి బాత్రూంలోకెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు. మళ్ళీ అతని కళ్ళు గదిని ఒకసారి ఎంతో ఇష్టంగా కలియచూశాయి. సిటీలో ఇంతకంటే సౌకర్యాలున్నా, అందమైన భవంతి ఉన్నా ఏమిటో ఇక్కడికి వస్తేనే ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మనసు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంతలో బామ్మగారు తనే స్వయంగా కాఫీ తీసుకొచ్చింది. నువ్వు తెచ్చావేంటి బామ్మ? అన్నాడతను ఎదురుగా వెళ్ళి ట్రే అందుకుని తెచ్చి టీపై మీద పెడుతూ. ఆవిడక్కడున్న వెంకటి వైపు ఒకసారి నిశితంగా చూసింది. ఆ చూపుల అర్థం అతనికి ఏళ్ల తరబడి తెలుసు. తన ఉనికి అక్కడ అనవసరం అన్నమాట. వెంకటి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడంత క్రితం పని పురమాయించింది. మనోజ్ తనే 2 కప్పుల్లో కాఫీ పోసి ఒక కప్పు ఆవిడకిచ్చి మరొకటి తను తీసుకున్నాడు. నిజం బామ్మ, నీ చేతి కాఫీ తాగి 2 యుగాలైనట్టుంది. ఆ, ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? నువ్వు తాగు ముందు. ఉహుం, ఎంచక్కా బామ్మ చేతి అమృతం లాంటి కాఫీ తాగుతుంటే ఉరిశిక్ష లాంటి విషయం కూడా ఆనందంగానే ఉంటుంది. చెప్పు. మను, ఈసారి నేను ఒక నిర్ణయం చేశాను. అది నువ్వు అమలు చేయాలి. నాకు చాలా ఆనందం. చెప్పు బామ్మ, ఏంటది? సంతోషంగా అమలు చేస్తాను. అసలు నీకు సందేహం ఎందుకొచ్చింది? నీ పెళ్లి ఖాయం చేద్దామని అనుకుంటున్నాను. అనుకోవటం కాదు, దాదాపు ఖాయం అయిపోయినట్టే. అతని పెదవుల దగ్గర కప్పు చిన్నగా వణికింది. అతి కష్టం మీద నేర్పుగా త్రుటిలో కాఫీ తొణికి బట్టల మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. అతని ముఖంలో రక్తం వెనక్కి వెళ్ళినట్టు లీలామాత్రంగా తెలుపు ఆవరించింది. ఆవిడ అతని అభిప్రాయానికి వ్యాఖ్యానం కోసం ఆగలేదు. జడ్జిమెంట్ చదువుతున్న జడ్జిలా చెప్పేస్తుంది. పిల్ల చాలా బాగుంది, చదువుకుంది. అందం గురించి చెప్పనవసరం లేదు. బుద్ధిమంతురాలు. ముఖ్యంగా నీకు అన్ని విధాలా తగిన పిల్ల. అతను తనని తాను నిలవరించుకున్నాడు. నిదానంగా, నిబ్బరంగా కాఫీ తాగుతూ దాని రుచి ఆస్వాదించటం కంటే మహత్కార్యం ఈ లోకంలో ఇంకొకటి లేనట్లు మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడవేం? అంది ఆవిడ. ఏం మాట్లాడను? ఇంత భాగ్యానికి నన్ను పిలిపించడం దేనికి? ఫోన్లో చెప్తే సరిపోయేదిగా బామ్మ. నేనింత ముఖ్యమైన పనుల మధ్య ఊపిరాడినట్టుగా ఉన్నానో నీకు తెలుసా? పనులు నీకు ఎప్పుడూ ఉంటాయి. అయినా ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది? ఫోన్లో చెప్పలేదనేగా. నువ్వేమో అక్కడ బిజీగా ఉంటావు. మను, ఈ సంబంధం ఖాయమైనట్టే. నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాలి. మరి లగ్నం పెట్టి కబురు చేస్తే పోయేదిగా బామ్మ. ఆ 3 ముళ్ళు వేసి వెళ్ళిపోయేవాడిని. నాకిక్కడికి రెండోసారి రావటం పని తప్పేది. అసలు అదే పని చేద్దామని అనుకున్నాను. నేనెంత నీ మంచి ఆలోచించినా నువ్వు కూడా ఒకసారి అమ్మాయిని చూస్తే బావుంటుంది కదా. పిల్లని చూస్తే నువ్వు కాదనవని నాకెందుకో గాఢ నమ్మకం. నా మనసు మరీ మరీ చెప్తుంది. అయితే ఇంకేం? నేను చూడను కూడా చూడనవసరం లేదు. ఇదిగో వెంకటి, పాండు కారు షెడ్‌లో పెడుతున్నట్టున్నాడు. వద్దని చెప్పు. అతని వాచీ చూసుకున్నాడు. బామ్మ, ఇంకో అరగంటలో ట్రైన్ ఉంది. నే వెళతాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. వెంకటి పిలిచాడు. ఎప్పట్లా వెంకటి పలకలేదు. వెంకటి, మనోజ్ మరోసారి పిలిచాడు. వెంకటి లేడు అంది ఆవిడ. లేడా? ఎక్కడికెళ్ళాడు? నేనే శివంగిపురం వెళ్ళి పెళ్లివారికి రేపు ఉదయం అనుకున్న ముహూర్తానికి పెళ్లి చూపులకు వస్తామని కబురు పంపాను. అతను హతాశుడైనట్టు మంచం మీద కూర్చున్నాడు. కనుబొమ్మలు చికాగ్గా ముడిపడ్డాయి. ఇదేమిటి మళ్ళీ? నేను చూడనని అవసరం లేదని చెప్పాగా అన్నాడు.
నీకు అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఒకసారి నిన్ను చూసి, ఆ అమ్మాయి నీ ఫోటో చూసిందనుకో, నా ఫోటో చూసిందా? ఎవరిచ్చారు? ఎప్పుడు? ఎక్కడ? అతనడిగాడు. ఇంకెవరిస్తారు? నేనే ఇచ్చాను. ఆ అమ్మాయి మన ఇంటికొచ్చింది. నేనే తీసుకొచ్చాను. ఈ గదంతా కూడా చూసింది. చాలా మంచి పిల్ల. ఆవిడ మాటిమాటికి ఈ మంచి పిల్ల అనే కిరీటం పెట్టడం అతనికి చిరాకు రెట్టింపయింది. ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయిని తన గదికి తీసుకురావటం వినగానే చిరాకు ఇంకా పెరిగింది. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.